అమరావతి కోసం ఒక్క రూపాయి తీసుకోకుండా రైతులు భూములిచ్చారని ఎంపీ పివి మిథున్ రెడ్డి తెలిపారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే ముందు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు రైతులకు ప్లాట్లు ఇవ్వలేదన్నారు. ప్లాట్లు రాకపోవడంతో రైతులు గుండెపోటుతో చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రైతుల తరపున పార్లమెంటులో గట్టిగా అడుగుతామన్నారు. ముందు తీసుకున్న 50,000 ఎకరాల రైతులకే న్యాయం చేయలేదంటున్న ఎంపీ పివి మిథున్ రెడ్డితో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ పక్ష నేత పివి మిథున్ రెడ్డి హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్, ఈ సమావేశాలు సుదీర్ఘంగా జరగబోతున్నాయి. సో ఏ అంశాలు మీరు ప్రస్తావించబోతున్నారు పార్లమెంట్ సమావేశాల్లో? ఈసారి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాలు రాష్ట్రానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మేము రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ, రాష్ట్ర ప్రజలకు ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన పథకాలు కానీ ఇవన్నీ కూడా మేము డెఫినెట్ గా అడుగుతాము. ఇది పోయిన సెషన్లో మేము చేసిన గొడవ వల్లే, మేము గట్టిగా అడగడం వల్లనే ఉపాధి హామీ నిధులు రాష్ట్రానికి విడుదలయ్యాయి. మేము గత సెషన్ పోయే ముందు కూడా చెప్పాము, ఉపాధి హామీ నిధులు గట్టిగా పట్టుబట్టి రిలీజ్ చేసినామని చెప్పి 7 నెలలుగా పెండింగ్ ఉన్న ఉపాధి హామీ నిధులు మేము గట్టిగా అడగడం వల్లనే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పార్లమెంట్లో గట్టిగా అడగడం వల్లనే ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డేనే రిలీజ్ అయ్యి ప్రజలందరూ కూడా మేలు జరిగింది. ఈ సెషన్ లో కూడా పోలవరం రావాల్సిన నిధులు కానీ ఇతరత్ర మిగతా అంశాలన్నిటిపైన కూడా మేము ఖచ్చితంగా మేము అడుగుతాము. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారు, అమరావతి చట్టబద్ధత కల్పించేటువంటి బిల్లు ఈ సెషన్ లో రాబోతుంది అంటున్నారు. ఏమంటారు దానిపైన? అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది అమరావతి రైతులకు న్యాయం చేయాలి. అమరావతి రైతులు మాట ఎత్తకుండా అమరావతికి చట్టబద్ధత ఎలా వస్తుంది? అమరావతి రైతులకు న్యాయం జరిగితేనే అమరావతికి చట్టబద్ధత వస్తుంది. అమరావతి ప్రజలు అక్కడ ఎవరైతే భూములు ఇచ్చారో, ₹1 డబ్బులు తీసుకోకుండా భూములు ఇచ్చారో మొట్టమొదటిగా వాళ్ళకి న్యాయం చేయాలి. ఇప్పటి వరకు ప్లాట్లు ఇవ్వలేదని చెప్పి మీటింగ్ లో వచ్చి పాపం వాళ్ళు బాధపడి ఒక రైతు అందరి తరఫున మాట్లాడుతూ రామారావు అనే రైతు గుండెపోటుతో మరణించడం జరిగింది. ఇంత ఘోరంగా ఈ రోజు అమరావతి రైతులకి ఈ రోజు న్యాయం జరగడం లేదు. సో ఆ విషయాలు ఖచ్చితంగా మేము, ఒకవేళ అమరావతి బిల్లు వస్తే అమరావతి రైతుల తరఫున మేము గట్టిగా అడుగుతాము. మీరు అమరావతి రైతులకు న్యాయం జరగలేదు అంటున్నారు, కానీ ప్రభుత్వం సెకండ్ నోటిఫికేషన్ కూడా ఇచ్చి ఇంకొక 50,000 ఎకరాలు సేకరించాలని ముందుకెళ్తుంది. ఏమంటారు? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, చంద్రబాబు నాయుడు ఆయన ఒక అజెండాతో పోతా ఉన్నారు. వాళ్ళ ఏదైతే భూములు ఉన్నాయో అవి కాపాడుకునేదానికే ఈరోజు ప్రయారిటీ ఇస్తా ఉన్నారు. ఈరోజు పార్లమెంటు కట్టే చదరపు అడుగు ఖర్చు కన్నా ఈరోజు అమరావతిలో బిల్డింగ్స్ ఎక్కువ అవుతున్నాయంటే ఏ విధంగా కరప్షన్ జరుగుతుందో కూడా అర్థం చేసుకో. ఈ అంశాలన్నీ కూడా మేము పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడతాము. ప్రైవేటీకరణ వైపు పుష్ చేస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు అంటే ఆయనకు ఏదో క్రెడిట్ చోరీ చేయడం అలవాటు. ఈరోజు పీపీపీ అని చెప్పి ఇంకోటి చెప్పి ఏదో ఒక విధంగా వీటిని మార్చి క్రెడిట్ చోరీ చేయాలనే ప్రయత్నం చేశారు. ఇక్కడ డబ్బులు పెట్టి కాలేజీలు కడితే ప్రజలకు మేలు జరుగుతుంది, అంతేగాని రాజకీయ కక్షలతో ఇవన్నీ ఆపకూడదని చెప్పి కూడా తెలియదు. ప్రధానమైన బర్నింగ్ సమస్య రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కూడా చాలా తెలంగాణ సీఎం ఒక మాట అంటున్నారు, చంద్రబాబు ఒక మాట అంటున్నారు. సో ఈ అంశాన్ని ఎట్లా డీల్ చేయబోతున్నారు? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్తారు, ఒకటి చేస్తారు. ఇక్కడ వాళ్ళ ఎంపీలు కానీ వాళ్ళ మంత్రులు కానీ పోలవరం రావాల్సిన నిధులు తీసుకురాలేదు. కనీసం వాళ్ళు రాష్ట్రానికి రావాల్సిన వాటిపైన కూడా మాట్లాడే పరిస్థితి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు గట్టిగా మాట్లాడుతూ ఉంది, ఉపాధి హామీ నిధులు కానీ లేకపోతే పోలవరం పైన కానీ. ఏ ఒక్క ఎంపీ కూడా ఈ రోజు పోలవరం ప్రాజెక్టులో 30,000 కోట్ల నష్టం రాష్ట్రానికి జరుగుతూ ఉంది. తగ్గించారు ఇచ్చే నిధులు కూడా. ఏ ఒక్క తెలుగుదేశం ఎంపీ కూడా ఆ మాట ఎత్తలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా మేము పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో జరిగే అన్యాయాలు, హత్యలు వీటన్నిటిపైన కూడా మేము పార్లమెంట్లో లేవదీస్తాం. ఏదైతే ఈ సాల్మన్ హత్య ఉందో, అదేవిధంగా మిగతా ఇతరత్ర ఇల్లులు కూల్చడం కానీ, మిగతా హత్యలు అయితే రాజకీయ హత్యలు, రాజకీయ దౌర్జన్యాలు ఏవైతే జరిగాయో వాటిపైన మేము పార్లమెంట్లో లేవదీస్తాము. హ్యూమన్ రైట్ కమిషన్ కూడా మేము రిప్రజెంట్ చేస్తాము. మా ఎంపీలందరూ కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. కీలక సమావేశాల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అమరావతికి చట్టబద్ధత బిల్లు వస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రైతుల హక్కులను కాపాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా పార్లమెంట్లో డిమాండ్ చేసే అవకాశం కనబడుతుంది. కెమెరామెన్ జబ్బార్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.